మేము ఒప్పుకోనము అంటే అదలు బాగా అంటాం. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు? క్రిస్టియన్లకు అధికారము లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే అధికారము లేదు కనుక, ఇది అందరికీ తెలిసింది కనుక వాచాలత తగ్గించుకుంటే మంచిది. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇంకా పాంప్లెట్లు పంచి ఇళ్లలోకి వచ్చేసి నీకు ఒంట్లో బాగలేదు, ఒంట్లో బాగపోతే స్వస్థత చేకూర్చేదము, ప్రభు ఉన్నాడు అని ఇలా మాట్లాడేసేసి ఇండ్యూస్ చేస్తున్నారు. ఇలాగ ఇండ్యూస్మెంట్ అనేది 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు. 13వ రాష్ట్రం లేటెస్ట్ మొన్న మార్చి 30 అనగా ఈ రోజుకి 13 రోజుల క్రితం మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వలన ఏంటంటే మామూలుగా ఎవరినన్నా ఒత్తిడి చేసి మత మార్పిడి చేస్తే అప్ టు 5 years శిక్ష, 1 to 5. అదే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వారిని మోసం చేసి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం మీకు ఈ స్వస్థత చేకూరుస్తాం అని మోసాలు చేసి ఇళ్లలో దూరి ఇవన్నీ చేస్తే 10 సంవత్సరాల వరకు శిక్ష. ఉత్తరప్రదేశ్లో అమెండ్ చేసి దాన్ని 14 సంవత్సరాలకు కూడా మళ్ళీ పెంచడం జరిగింది. ఫస్ట్ ఈ యాంటీ కన్వర్షన్ లా 1969లో ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ విపరీతంగా ఈ కన్వర్షన్ అనేది అప్పుడు మొదలు పెడితే ఆ ట్రైబల్ ఏరియాస్లో ఈ యాంటీ కన్వర్షన్ లాని తీసుకొచ్చారు. ఇప్పటికీ 13 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఇంకా ఆల్మోస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నింటిలో కూడా తీసుకొచ్చారు. ఆ మధ్యన మన రాష్ట్ర నాయకులు కూడా అన్నారు అవసరమైతే ఇక్కడ కూడా ఈ లా తీసుకురావాల్సి వస్తుందని. మరి ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ కూడా కూటమిలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న మోసాలు వాళ్ళు మాట్లాడేయటం, ఈ జిల్లాను కొట్టాం, ఆ జిల్లా మాదే, ఇప్పుడు ఈ జిల్లా మాదే అంటే రేపు పొద్దున్న అన్నీ మాయే అంటారు. ఇప్పుడు నన్ను రాముడి గుడిలోకి రావాలంటే పెద్దపేట వాళ్ళు పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మ పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మను ఒప్పుకుంటేనే నేను దండేయాలి అనే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మరి వాడు మాట్లాడిన మాటలు కూడా ఈ చేష్టలను సమర్థిస్తున్నారు. కాబట్టి దీనికి శుభం కార్డు వేయాలి. వేయకపోతే ఇలాగే రెచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా ఆ శుభం కార్డు మన శంకుస్థాపనతోనే ఖచ్చితంగా అది ప్రారంభం అవ్వాలి. ఆ మోసాలు ఎలా ఉంటాయి? ఇదివరకు 2020లో ఒక అద్భుతమైన మలయాళం సినిమా వచ్చింది, ట్రాన్స్. ప్రేక్షకులందరూ ఒకసారి చూడండి, అది ఓటీటీలో ఉంది. దాన్ని తీసేయడానికి కూడా ఏదో చాలా డబ్బులు ఇచ్చారట మెషనరీ సంస్థలో. ఓటీటీలో మరి ఉండాలి. ట్రాన్స్ అనే సినిమా ఎలా మోసం చేస్తారో ఉంది. మచ్చుకి ఎలాగా వాళ్ళు ప్రజల వీక్నెస్ని ఇలా చేస్తారో అనే దానికి మచ్చుకు కొన్ని చూపెడతా. ఆంజనేయమ్మ అదే సౌండ్ ఇంతేనా? లేచిపోయాడా? పరిగెడతారు కూడా. ఇంకోటి పెట్టు.
ఏదో బొగోడు మాట్లాడేస్తాడు ఇప్పుడు. అసలు సదరం సర్టిఫికేట్లు అడిగే వాళ్ళందరినీ వీడి దగ్గర పంపేస్తే ఆడు సెట్ చేస్తాడు, గవర్నమెంట్కి పోలు పడ్డం తగ్గుద్ది. అలా బ్రహ్మానందం ఉన్నాడు కింద ఉన్నాయి. మాట్లాడుతున్నావు ఇప్పుడు కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. ఇవన్నీ మోసాలు అనమాట. యాక్చువల్గా ఈ మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని చట్టం ఉంది. ఇంట్లో గొడవలు పెట్టే నువ్వేనా? బయటికి రా. ఈ కాలంలో యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు మంటనా? యేసుక్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసుక్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు. దయ్యం బయటకు వచ్చింది, నడిపించండి. సో ఇలాగా మోసాలు చేసేస్తున్నారు. వీటికి అరికట్టవలసిన అవసరం ఉంది. సరే, మరి కొన్ని చోట్ల సరే మోసపోయినాడు ఎలాగో మోసపోతాడు, ఎందుకులే ఇదంతా కెలుక్కుంటాం, మళ్ళీ 4 ఓట్లు పోతాయేమో అనే భయం మరి కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చేసేది మోసం, మోసగాలని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ఇటువంటి మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని ఆల్రెడీ చట్టం ఉంది. ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం, ఎందుకంటే మోసం ఏముంటుంది? ఇప్పుడు అసలు మరి కడప జిల్లాలో చెవిటోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. యేసు యేసు అని చెవిలో చెప్పేస్తే అడిగి చెవులు వచ్చేయాలి ఆ లెక్క ప్రకారం. సరే 90% అయి దొంగ సర్టిఫికేట్లు అయి ఉండొచ్చు. బట్ అయినా నిజంగా చెవిటోళ్ళు ఉంటారు కనుక మరి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. మరి దాని బదులు ఇందాక వాడిని పంపించేస్తే ఆ ఫ్రాడ్ గాడిని, సో అంతా సెట్ అవుతుంది.